సర్వాధికారియు మహోన్నతుడును సర్వసృష్టికర్త అయిన దేవుని పేరట మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆత్మీయ ఆహారంని మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి ఎనలేని కృతజ్ఞతలు. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 20-21 వచనములు. ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చాను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తినిన వారు ఇంచుమించు 5,000 మంది పురుషులు. బాప్తిస్మిచ్చి యోహాను చంపబడిన వార్తను ప్రభువు విని అరణ్యమునకు ఏకాంతముగా వెళ్ళినప్పుడు ఆయన అరణ్యంలోనూ ఉన్నాడని వార్త ప్రజలు తెలుసుకొని ఆయన దగ్గరకు వారు వెళ్ళారు. ఆ సందర్భంలో వచ్చిన ప్రజలను ఆకలితో పంపించడం ప్రభుకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒక బాలుని దగ్గరనున్న 5 రొట్టెలను 2 చిన్న చేపలను తీసుకొని ఆశీర్వదించి వాటిని 5,000 మందికి సమృద్ధిగా పంచిపెట్టి మిగిలిన ముక్కలను 12 గంపలెత్తిన సందర్భం ఇది. అరణ్యంలో సైతం ప్రభువును వెంబడించిన అనుభవం వీరిది. అందుకే వారి యొక్క ఆసక్తిని బట్టి కొందరు స్వస్థపరచబడగా అనేకులు ఆత్మీయంగా బలపరచబడ్డారు. శారీరకమైన ఆహారంతో తృప్తిపరచబడ్డారు. అన్నిటికంటే ముఖ్యముగా ఆ యొక్క అద్భుతాన్ని వారు కళ్ళార చూచే ధన్యతను పొందుకోగలిగారు. అరణ్యంలో ప్రభు ఏకాంతముగా ఉన్న సమయం అది. ప్రజలంతా ఆయనను వెంబడించారు. ఆయన ఏకాంతతను పాడు చేశారు అని వారి మీద ఆయన చిరాకు పడలేదు. నాకు దూరంగా పొండని ఆయన చెప్పలేదు. వారి మీద ఆయన కనికరపడ్డారు. ఆయన చెంతకు వచ్చే వారిని ఎంత మాత్రమున ఆయన త్రోసివేసేవారు కాదు. మన జీవితంలో ప్రభువు నుండి అనేక మేళ్లను ఆశిస్తున్నాము, కానీ వాటిని పొందుకోలేకపోతున్నాం. కారణం ఆయనను వెంబడించలేకపోతున్నాం. తద్వారా ఆయనిచ్చే ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాం. ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీ మీకు అనుగ్రహించబడిను. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. ఆ సమయం అనానుకూలమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి సమయం. శిష్యులేమో వారిని పంపించేయాలని తొందరపడుచున్నారు. ప్రభువేమో వారి అవసరతను గుర్తెరిగి మీరే వారికి ఆహారం పెట్టండి అంటున్నారు. రొట్టెలు కొనడానికి అది అరణ్య ప్రదేశం. అంత గొప్ప జనసమూహానికి సరిపడే రొట్టెలు కొనగలిగే సొమ్ము వారి దగ్గర లేదు. వారి దగ్గర అందుబాటులో ఉన్న ఆహారం 5 రొట్టెలు 2 చిన్న చేపలు. ఆ కొంచెం ఆహారం ఎంతమందికి సరిపోతుంది? అన్నీ సమాధానం లేని ప్రశ్నలే. శిష్యులకు ఆయన అద్భుతాలు చేయగలనే వారికి తెలుసు. అయితే ఆయన అద్భుతాలు రోగులను స్వస్థపరచుట వంటి వాటికే పరిమితమని అనుకున్నారో ఏమో. ఇంతమంది జనసమూహానికి ఆహారము పెట్టగలిగే సామర్థ్యము ఆయనకు లేదనుకున్నారేమో. సాయంకాల సమయం, అరణ్య ప్రదేశం, అవన్నీ కూడా ప్రతికూలంగానే వారికి కనిపిస్తున్నాయి. ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, మన జీవితాల్లో సైతం ప్రభువు అనుగ్రహించే ఆశీర్వాదాలు మన దరి చేరకపోవడానికి గల కారణాలు ఇదే. మన సమస్యను, మన చుట్టూ ఉండే పరిస్థితులను చూస్తాము తప్ప మన సమస్యను పరిష్కరించగలిగే ప్రభువుపై ఆధారపడలేకపోతున్నాం. మన బలమైన సమస్యలు అత్యంత బలవంతుడైన ప్రభువు ముందు పెట్టగలిగితే మన బలమైన సమస్యలు అత్యంత బలహీనంగా కనబడతాయి. ప్రభు తన ప్రజల అవసరతలు తీర్చేందుకు ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఊహించిన రీతిలో ఆయన అద్భుతాలు జరిగిస్తూ ఉంటారు. ఆయన ఏలియాను కాకులతో పోషిస్తారని ఎవరు ఊహించగలరు చెప్పండి? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ 4వ అధ్యాయం 19వ వచనం. వారి దగ్గరున్న కొద్దిపాటి ఆహారం ఆయన చెంతకు తీసుకుని వచ్చినప్పుడు అద్భుతం జరిగింది. వారికి ఆహారం పెట్టారు. వడ్డించే కొలది రొట్టెలు చేపలు వస్తూనే ఉన్నాయి. వారి కళ్ళను వారే నమ్మలేని స్థితి. ఇట్లా జరుగుతుందని శిష్యులు మాత్రం ఎట్లా ఊహించగలరు?
అవును అవును ప్రియ స్నేహితుడా, మనకున్నది ఏదైనా సరే, నీకున్న ధనం, నీకున్న తలంతులు మన పూర్వకముగా ప్రభుకు సమర్పించగలిగితే మన ఊహలకు సహితం అందని రీతిలో ప్రభు వాటిని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. చూసారా, ప్రభు యొక్క ఆశీర్వాదము ఏ విధంగా ఉంటుందో. అరణ్యములో 5 రొట్టెలను 2 చిన్న చేపలను 5,000 మందికి పంచిపెట్టారు ప్రభువారు. అరణ్యములో బండను చీల్చి సుమారు 30 లక్షల మంది దాహాన్ని తీర్చారు. ప్రియ స్నేహితుడా, అరణ్యములో ఆయన బండలు చీల్చి సముద్రమంత సమృద్ధిగా వారికి నీరు త్రాగనిచ్చెను. కీర్తనలు 78:15. ప్రియ స్నేహితుడా, వాక్యమిట్టినటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితం అరణ్యముల మోడుబారిందా? ఎండిన ఎడారిగా మారిన నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించగలిగితే నీవు ఊహించని సమృద్ధితో నీ జీవితాన్ని ప్రభువు నింపగలరు. శ్రమగల ఆకోరు లోయను నిరీక్షణ ద్వారంగా ప్రభువు మార్చగలరు. ఎండిన ఎముకలను జీవింపచేయగలరు. వాడబారిన షారుణను చిగురింపచేయగలరు. ప్రియ స్నేహితుడా, ప్రియ విశ్వాసి, నీవే స్థితిలో ఉన్నా సరే నీవున్న పాటున ప్రభు పాదాల చెందుకు రా. నిత్యమైనటువంటి ఆనందము, నిత్యమైనటువంటి ఆశీర్వాదము, నిత్యమైన సమాధానము తప్పగా నీవు పొందగలవు. ఆ రీతిగా మన జీవితాలు సిద్ధపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యం విన్నటువంటి ప్రియమైన దేవుని జనాంగమా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన అమూల్యమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసినటువంటి నీ కృపను, నీ సన్నిధిని, నీ తోడు, నీ కాపుదల మాకు దయచేయండి ప్రభువా. అదేవిధంగా ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించండి. నీవిచ్చే ఆశీర్వాదాల వైపు, నీవిచ్చేటటువంటి ఆనందం వైపు ప్రతి ఒక్కరూ చూడడానికి, అనుభవించుటకు కావలసిన కృపను నీ బిడ్డలకు మీరు అనుగ్రహించండి ప్రభువా. అదే రీతిగా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి పేషెంట్స్ని మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారికి నూతన ఆయుష్, ఆరోగ్యమును సమృద్ధిగా మీరు అనుగ్రహించండి. బలహీనలను బలపరచండి. గర్భిణీ స్త్రీలను, చంటి బిడ్డలను, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడుచున్న బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి. దూరదేశంలో ఉండి వాక్యముంటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ యొక్క బలమును, శక్తిని వారికి దయచేయండి. పని చేయడానికి కావలసిన కృపను వారికి దయచేయండి ప్రభువా. నీకు స్తోత్ర. ప్రతి ఒక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకునండి. దూరదేశంలో ఉండి అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు ముట్టండి ప్రభువా. స్వస్థపరచండి నాయన. ఈ దినమంతా నీ సన్నిధి కృప దయచేసి బలపరిచి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.